హనుమంతుడు ఎంత శక్తివంతుడో మనందరికీ తెలిసిందే కదా. హనుమంతుడికి ఎంత శక్తి ఉన్నా సరే తను ఆరాధించే శ్రీరాముడు కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. ఆయన శ్రీరాముడి మీద చూపించే అపూర్వమైన ప్రేమ మరియు భక్తి ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేరు. హనుమంతుడికి వజ్రాయుధము ఏమీ చేయలేకపోతుంది మరియు అగ్ని కూడా హనుమంతుడికి ఏమాత్రం హాని చేయలేకపోతుంది. అసలు ఎందుకు ఇలా? అసలు హనుమంతుడికి అంత శక్తి ఎలా వచ్చిందో తెలుసా మీకు? హనుమంతుడు బాల్యంలోనే ఎంతో అల్లరిగా ఉండేవాడు. తన తల్లి అంజనాదేవితో సరదాగా ఆట పట్టిస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒకరోజు హనుమంతుడు ఆకలి వేసిందని హనుమంతుడు ఏం చేస్తాడంటే ఆకాశం వైపు చూస్తాడు. అప్పుడు సూర్యుడు తనకి మామిడి పండులాగా కనిపిస్తే ఆ పండుని తినాలని హనుమంతుడు కిష్కింద నుంచి సూర్య భగవానుడి దగ్గరికి ఎగురుకుంటా పైకి వెళ్తాడు. హనుమంతుడు వేగంగా వెళ్ళేదాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకు హనుమంతుడు అలా వెళుతున్నాడు అని. అదే రోజున గ్రహణం కూడా పడుతుంది. రాహువు కేతువు కూడా ఆశ్చర్యపోయి హనుమంతుడు వైపు చూస్తారు. హనుమంతుడు ఆగకుండా సూర్యుడి దగ్గరికి మింగడానికి వెళుతూ ఉంటాడు. రాహు మరియు కేతువు ఇలా బాలుడు వెళుతున్నాడు సూర్యుని మింగడానికి అని ఇంద్రదేవుడితో చెప్తారు. ఇంద్రదేవుడు కోపంతో తన ఐరావతం మీద హనుమంతుడి దగ్గరికి వచ్చి ఆగమని చెప్తాడు. హనుమంతుడు ఆయన మాటల్ని పట్టించుకోకుండా ఇంకా ముందుకి కొనసాగుతాడు. ఇంద్రదేవుడికి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉన్న వజ్రాయుధంతో హనుమంతుడి మీద దాడి చేయడం మొదలు పెడతాడు. మొదటి దాడికి హనుమంతుడు తప్పించుకున్నా సరే రెండో దాడికి ఇంద్రదేవుడి దగ్గర ఉన్న వజ్రాయుధంతో హనుమంతుడు కింద పడతాడు. అందరు దేవతలు ఆశ్చర్యపోతారు. వాయుదేవుడు నా బిడ్డ కింద పడిపోతున్నాడని తొందరగా కిందకు వస్తాడు. అయినా సరే హనుమంతుడు కింద పడిపోయినప్పుడు శుభ కోల్పోయి ప్రాణాలు పోయినట్టు ఉంటాడు. వాయుదేవుడు కోపంతో నా బిడ్డకి ఇలా చేశావా ఇంద్రదేవా అని ఇంద్రదేవుడి మీద కోపంతో ఈ భూమండంలో ఉన్న వాయు మొత్తం ఆపేస్తాడు. అప్పుడు అందరూ దేవతలు కానీ మనుషులు కానీ జంతువులు కానీ పక్షులు కానీ అందరికీ వాయువు అనేది ఆగిపోతుంది. అందరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే అందరూ దేవతలు కలిసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన మొత్తం విషయాలు చెప్పిన తర్వాత త్రిమూర్తులు మరియు అందరు దేవతలు వాయుదేవుడు మరియు హనుమంతుడి దగ్గర ఉన్న గృహలో వచ్చేస్తారు. వాయుదేవుడిని ఇలా అడుగుతారు, నువ్వు వాయు మొత్తం ఆపేసిన తర్వాత భూమండలంలో ఉన్న జంతువులు కానీ మనుషులు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నావు వాయుదేవ అని అడుగుతారు. వాయుదేవుడు కోపంతో నా బిడ్డే ఇంకా లేడు, నాకు ఇంకా ఎవరితో అవసరం లేదు అని కోపంతో త్రిమూర్తులకి చెప్పేస్తాడు. అప్పుడు త్రిమూర్తిలో ఉన్న బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే హనుమంతుడి వైపు చూసి నీ బిడ్డకు నేను బతికిస్తాను, నువ్వు వాయువు వదలాలి అని చెప్తాడు. అప్పుడు సరే అని చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళొక్కసారి హనుమంతుడి ప్రాణాలని పోస్తాడు. ఇంద్రదేవుడు వాయుదేవుడి దగ్గర వచ్చి ఇలా మాట్లాడతాడు, నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు అని అడుగుతాడు. సరే అనుకున్న తర్వాత హనుమంతుడు బతికేస్తాడు. అప్పుడు వాయుదేవుడు మళ్ళొక్కసారి ఈ భూమండలానికి వాయువు ఇస్తాడు. ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్న మూగ జీవాలు మరియు మనుషులందరికీ మళ్ళొక్కసారి ఊపిరి పోసినట్టు ఉంటుంది. అప్పుడు ఇంద్రదేవుడే ముందుకొచ్చి హనుమంతుడికి ఒక వరం ఇస్తాడు. హనుమ, నీకు ఏదైతే వజ్రాయుధంతో ఇలా జరిగిందో భవిష్యత్తు కాలంలో నీకు వజ్రాయుధంతో ఎలాంటి హాని జరగదు. నువ్వు ఒకవేళ వజ్రాయుధాన్ని వాడాలనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా వాడవచ్చు అని ఇంద్రదేవుడు హనుమంతుడికి వజ్రాయుధాన్ని ఇస్తాడు. ఇక్కడ నుంచి దేవతలందరూ కలిసి హనుమంతుడికి ఒక్కొక్క వరాన్ని ఇస్తారు. అగ్నిదేవుడు భవిష్యత్ కాలంలో నీకు ఎప్పుడైనా సరే అగ్ని వల్ల ఎలాంటి హాని జరగదు అని హనుమంతుడికి వరం ఇస్తాడు. కుబేరుడు హనుమంతుడికి గద వరంగా ఇస్తాడు. అలా అందరు దేవతలు ఒక్కొక్క శక్తిని హనుమంతుడికి ఇచ్చిన తర్వాత హనుమంతుడు ఎంతో శక్తివంతుడుగా మారిపోతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా హనుమంతుడికి ఉన్న శక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం పార్ట్ 2 వీడియోని కామెంట్ అయితే చేసి ప్రతి ఒక్కరూ జై హనుమాన్ జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేసి